హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ఎస్కే మొలాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఈరోజు మీ ముందుకు ఒక వీడియో తీసుకొస్తున్నానండి. అదేంటంటే ఇంజనీరింగ్ మెకానిక్స్లో 4th యూనిట్ అనమాట. ఆ యూనిట్ నేమ్ వచ్చేసి డైనమిక్స్. సో డైనమిక్స్ అంటే ఏంటి, డైనమిక్స్లో ఎన్ని టాపిక్స్ ఉంటాయి ఏంటి, సో దాని తర్వాత యూనిట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు ఈ డైనమిక్ మోషన్లో ఉంటుందని, డైనమిక్స్ అనే యూనిట్ అనేది మీకు ఉంటుందన్నమాట. సో దీంట్లో టాపిక్ వైజ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో మాత్రం పూర్తిగా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. సో అప్పుడు మాత్రం మీకు ఏ టాపిక్ అయినా మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. సో ఫస్ట్ మనకి ఇక్కడ 4th యూనిట్ డైనమిక్స్ అంటే ఏందో చూద్దాం. ఫస్ట్ స్టార్టింగ్ చూడండి. సో ఇది వచ్చేసి మనకి డైనమిక్స్ అనమాట, 4th యూనిట్. సో ఇంజనీరింగ్ మెకానిక్స్లో 4th యూనిట్ డైనమిక్స్. సో ఇది చాప్టర్ 4 అనమాట, అంటే యూనిట్ 4 అని అర్థం. సో దీంట్లో డైనమిక్స్లో ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇది లీనియర్ మోషన్. అంటే మోషన్ అనేది లీనియర్గా ఉంటుందన్నమాట. లెఫ్ట్ టు రైట్ కానీ రైట్ టు లెఫ్ట్ కానీ ఉంటుంది. సో దాంట్లో ఏ విధంగా ఈ డైనమిక్స్ ఎఫెక్ట్ వర్క్ చేస్తాయి ఏంటి చూసినట్టయితే మనకి ఇక్కడ ఫస్ట్ ద డైనమిక్స్ డీల్స్ విత్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ ఆన్ ద బాడీస్ విచ్ ఆర్ ఇన్ ద మోషన్ అన్నాడు. అంటే ఏదైనా ఒక బాడీ మీద ఫోర్స్ అప్లై అవుతున్నప్పుడు, అంటే మూవ్ అవుతున్నప్పుడు అది దాని ఎఫెక్ట్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుందన్నమాట. సో అది లీనియర్ మోషన్లో ఉన్న బాడీ, అంటే మోషన్లో ఉన్న బాడీ, అంటే మూవ్ అవుతున్న బాడీ, రన్నింగ్లో ఉన్న బాడీ అనమాట. ఇక్కడ డైనమిక్స్ 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. అంటే కైనమెటిక్స్ అండ్ కైనటిక్స్. అంటే మోషన్ ఉన్న బాడీలో ఫోర్స్ అప్లై చేస్తే ఎలా ఉంటుంది, ఫోర్స్ అప్లై చేయకపోతే ఎలా ఉంటుంది అన్నది ఇది అనమాట. సో చూడండి, కైనమెటిక్స్లో ఫస్ట్ ఏముందంటే ఇట్ డీల్స్ విత్ ద మోషన్ ఆఫ్ ద బాడీ వితౌట్ కన్సిడర్ ద ఫోర్సెస్ కాజింగ్ ద మోషన్. అంటే ఫోర్స్ కాజ్ లేకుండా మూవ్ అయ్యే బాడీ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే కైనమెటిక్స్ అంటారు. అంటే ఏదైనా ఒక బాడీ వితౌట్ కన్సిడరింగ్ ద ఫోర్స్తో సంబంధం లేకుండా అది మూవ్ అవుతుంటే దాన్ని ఏమంటారంటే కైనమెటిక్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కైనటిక్స్. ఇదేమవుతుందంటే విత్ ద మోషన్ ఆఫ్ ద బాడీ బై కన్సిడరింగ్ ద ఫోర్స్ కాజింగ్ ద మోషన్. అంటే దీనికి మోషన్ ఉంటుంది, దాంతోపాటు ఫోర్స్ అనేది కన్సిడరేషన్ చేసుకుంటారు అనమాట. ఫోర్స్తో కంబైన్ ఉంటుంది అనమాట, ఫోర్స్ బాడీతో సంబంధం ఉంటుంది అనమాట. దీన్ని ఏమంటారంటే కైనటిక్స్ అంటారు. సో కైనటిక్స్కి కైనమెటిక్స్ వేరియేషన్ అంటే ఇక్కడ బాడీ వితౌట్ కన్సిడరింగ్ ద ఫోర్స్, ఇక్కడ ఫోర్స్ అన్నది కన్సిడరేషన్ చేసురు, ఇక్కడ ఏంటంటే ఫోర్స్ అనేది కన్సిడర్ చేస్తుంది అనమాట. సో మోషన్ అనేది అది మోషన్ కాజ్ ఉంటుంది, ఇది మోషన్లో ఉంటుంది అనమాట. ఇది మనకి 2 టైప్స్ ఆఫ్ డైనమిక్స్లో, కైనమెటిక్స్ అండ్ కైనటిక్స్. సో ఇక్కడ రెస్ట్ అండ్ మోషన్ అంటే ఏంటి, అసలు ఏదో ఒక బాడీ రెస్ట్లో ఉంటే ఎలా ఉంటుంది, మోషన్లో అంటే మూవ్ అవుతుంటప్పుడు ఎలా ఉంటుంది చూసినట్టయితే ఇక్కడ చూడండి, రెస్ట్ అండ్ మోషన్ అన్నాడు. రెస్ట్ అంటే ఐడియల్గా ఉంటాం, మోషన్ అంటే మూవ్ అవటం. సో చూడండి, ఏ బాడీ ఈజ్ సెడ్ టు బి రెస్ట్ వెన్ ఇట్ డస్ నాట్ చేంజ్ ఇట్స్ పొజిషన్ విత్ రిఫరెన్స్ టు ద సరౌండింగ్ ఆబ్జెక్ట్. ఏదైనా ఒక బాడీ మీద ఆ పొజిషన్ సరౌండింగ్ ఏదైతే ఉందో రిఫర్స్ అంటే దాని మీద ఎటువంటి చేంజ్ ఆఫ్ పొజిషన్ ఉండవద్దు. సపోజ్ ఇక్కడ చెప్పాలి అంటే ఇది ఉందనుకోండి, ఇది దీని మీద ఎటువంటి చేంజింగ్, సపోజ్ ఈ పొజిషన్లో ఉన్నది కాస్త ఈ పొజిషన్ రాలేదనుకోండి, ఇది అంటే ఇది వుడ్ పీస్ అనమాట. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాజువల్గా. ఇది ఒక వుడ్ పీస్ అనమాట. ఈ వుడ్ పీస్ ఇలా ఉంది పొజిషన్లో, సో దీంట్లో ఎటువంటి చేంజ్ లేదు, సో రెస్ట్లో ఉన్నమాట. సో దీన్ని ఏమంటారంటే రెస్ట్ అనమాట. ద బాడీ సెడ్ టు బి రెస్ట్ విత్ వెన్ ఇట్ ఈస్ డస్ నాట్ చేంజ్ ఇట్స్ పొజిషన్ విత్ రిఫరెన్స్ ద సరౌండింగ్ ఆబ్జెక్ట్. సరౌండింగ్ ఆబ్జెక్ట్ అంటే ఇలా ఉన్న ప్లేస్ నుంచి ఎటువంటి ఫోర్స్ అనేది అప్లై చేయకపోవడం, దాంతోపాటు ఎటువంటి ఈ ఆబ్జెక్ట్స్లో పొజిషన్ చేంజ్ అవ్వదు. అంటే ఈ పొజిషన్ అనేది ఇక్కడే ఉంటుంది, ఇట్లా రావడం కానీ ఇట్లా పోవడం కానీ ఉండదు అనమాట. ఇది రెస్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చి ఏ బాడీ సెడ్ టు బి ద మోషన్ వెన్ ఇట్ చేంజ్ ఇట్స్ పొజిషన్ విత్ రిఫరెన్స్ ద ఫిక్స్డ్ ఆబ్జెక్ట్ ఇన్ ద సరౌండింగ్స్. సో ఇది ఏంటంటే ఇలా ఫిక్స్గా ఉన్న సరౌండింగ్స్ నుంచి ఆప్షన్ పొజిషన్ చేంజ్ అవుతుంది. సపోజ్ ఇక్కడ పాయింట్ ఉందనుకోండి, దీని నుంచి ఇలా కర్వ్ షేప్ చేంజ్ అనుకోండి, సో ఇక్కడ నుంచి ఇక్కడ పొజిషన్ చేంజ్ అయింది కదా, ఈ పొజిషన్ చేంజ్ అవడం అంటే మోషన్ అనమాట. సో చూడండి,
A body is said to be in motion when it changes its position with reference to the fixed object in the surroundings. ఫిక్స్డ్ ఆబ్జెక్ట్ అంటే ఒక ప్లేస్లో ఫిక్స్ అయిపోవాలి. ఇక్కడ ఫిక్స్ అయ్యి దీనికి ఒక పిన్ కొట్టేసాం అనుకోండి, మామూలుగా ఈ సరౌండింగ్లో ఎక్కడ పిన్ కొట్టాం, సో ఇది మూవ్ అవుతుంది. ఇది సెంటర్ పాయింట్ నుంచి ఇలా మూవ్ అవుతుంది. ఇలా మూవ్ అవుతుంటే వన్ ప్లేస్ నుంచి ఒక పొజిషన్, సపోజ్ వాచ్ తీసుకున్నాం అనుకోండి, 3 నుంచి 9 వరకు కన్సిడర్ అయిందనుకోండి. ఇలా అంటే 12 తర్వాత 3 తర్వాత 6 9 ఉంటాయి కదా టైమింగ్స్ చూపించేటప్పుడు. సో ఇక్కడ 9 నుంచి 12 వరకు ఇలా మూవ్ అయిందనుకోండి, పొజిషన్ ఇక్కడ ఫిక్స్గా ఉంటుంది, ఇక్కడ నుంచి మూవ్ అవుతుంది. దీన్ని ఏమంటారంటే మోషన్ అనమాట. అందుకే ఇక్కడ ఈ బాడీ సెడ్ టు బి ఇన్ మోషన్ వెన్ ఇట్ చేంజ్ ఇట్స్ పొజిషన్ రిఫరెన్స్ టు ద ఫిక్స్డ్ ఆబ్జెక్ట్ ఇన్ ద సరౌండింగ్స్లో ఫిక్స్డ్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే మోషన్ అంటారు. సో ఇక్కడ రెస్ట్కి మోషన్ వేరియేషన్ అంటే ఇక్కడ డస్ నాట్ చేంజ్ పొజిషన్, ఇక్కడ చేంజ్ ద పొజిషన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి క్లాసిఫికేషన్ ఆఫ్ మోషన్స్, అంటే ఏ విధంగా మూవ్ అవుతే దేన్ని ఏమంటారు అన్న దాని గురించి అనమాట. చూడండి ఫస్ట్ ఇక్కడ క్లాసిఫికేషన్ మోషన్లో ఫస్ట్ ఏంటి, ఏ లైన్ పాసింగ్ త్రూ ఆల్ ద సక్సెసివ్ పొజిషన్ ఆఫ్ ఏ పార్టికల్ ఈజ్ కాల్డ్ పాత్. సో ఏ లైన్ పాసింగ్ త్రూ ఆల్ ద సక్సెసివ్ పొజిషన్స్, సో డిఫరెంట్ పొజిషన్స్ పాస్ అవుతుంటుందన్నమాట. దాన్ని ఏమంటారంటే పాత్. ఒక లైన్ సపోజ్ ఇది ఉంది, దీనికి ఒక లైన్ ఉందనుకోండి, కింద గీత ఉందనుకోండి, ఇది ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. సో ఇంకో లైన్ నుంచి ఇంకో లైన్, ఇంకో లైన్ నుంచి ఇంకో లైన్ మూవ్ అయ్యే ప్రాసెస్ అంటే పాత్. ఆ పాత్ర పొజిషన్ అనేది పాస్ అయ్యే త్రూ సక్సెసివ్ పొజిషన్స్ని ఏమంటారు, సర్కిల్ అంటారు. ఇఫ్ ద పాత్ ఆఫ్ పార్టికల్ ఈ స్ట్రైట్, ఒకవేళ స్ట్రైట్ అయితే అంటే మోషన్ ఏదైతే మూవ్ అవుతుందో అది దాన్ని ఏమంటారు స్ట్రైట్ అయితే, దెన్ ద మోషన్ ఈజ్ కాల్డ్ ఏ రెక్టిలీనియర్ మోషన్ ఆర్ రెక్టిలీనియర్ ట్రాన్స్లేషన్. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవటం ట్రాన్స్లేషన్ అనమాట. సో దాన్ని ఏమంటారంటే రెక్టిలీనియర్ ట్రాన్స్లేషన్ ఆర్ రెక్టిలీనియర్ మోషన్ అంటారు. ఏ ట్రైన్ ట్రావెలింగ్ అలాంగ్ ద స్ట్రైట్ ట్రాక్, ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఆర్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ద రెక్టిలీనియర్ మోషన్. అంటే ఒక ట్రైన్ మూవ్ అయ్యేది స్ట్రైట్గా వెళ్ళిపోతుంది, అది లీనియర్ మోషన్లో. అలాగే పైనుంచి ఏదైనా ఒక వస్తువుని మనం పడేసాం అనుకోండి, అది కిందకు వచ్చే పొజిషన్ ఏది ఉందో ఫ్రీ ఫాలింగ్ అవుతుంది అనమాట. దాన్ని ఏమంటారంటే రెక్టిలీనియర్ మోషన్కి ఎగ్జాంపుల్స్ ఇవి రెండు. ట్రైన్ మూవ్ అవ్వటం స్ట్రైట్ లైన్లో, లేదంటే పైనుంచి ఒక సపోజ్ ఈ పెన్ ఉందనుకోండి, ఇంత డిస్టెన్స్లో నేను ఇలా వదిలేసాను, స్ట్రైట్గా వెళ్ళిపోయింది అంటే స్ట్రైట్గా కింద పడింది. సో అది ఫ్రీలీ ఫాలింగ్, దానికి ఏం సపోర్ట్ ఆల్రెడీ వదిలేసింది కాబట్టి. సో అది దీన్ని ఏమంటారంటే పాత్ పొజిషన్లోంచి ఉంది. ఓకే, నెక్స్ట్ ఇన్ ట్రాన్స్లేషన్ మోషన్ ఆల్ ద పార్టికల్స్ ఆఫ్ ద బాడీ ట్రావెల్ ఇన్ యాన్ ఐడెంటికల్ మ్యానర్, అంటే ఏదైనా ఐడెంటిఫై చేసే పొజిషన్లో మూవ్ అవుతుందని. A translation motion is said to be curvilinear if the particle of the body move in the identical curved path parallel to the plane of motion. సో అది మూవ్ అయ్యే పొజిషన్ ప్యారలల్గా ఉందా లేదా పర్పెండిక్యులర్గా ఉందా అని. సపోజ్ ఇలా వదిలేసాం అనుకోండి, దీనికి ఇది పర్పెండిక్యులర్ అవుతుంది. ఇలా వదిలేసాం అనుకోండి, మూవ్ అయ్యే పొజిషను ఇది ప్యారలల్ అవుతుంది అనమాట. సో ఈ ప్యారలల్ మూవ్ అయ్యే పొజిషన్ని బేస్ చేసుకొని ఏంటంటే దీన్ని ప్యారలల్ టు ద ప్లేన్ మోషన్ అంటారు. An automobile rounding the curve, a level road, an example of cantilever motion, curvilinear motion. అంటే ఆటోమొబైల్ రౌండింగ్ ఏదైతే పార్ట్స్ ఉంటాయో కర్వ్ షేప్లో, ఆ పార్ట్స్ ఏదైతే ఉందో కర్వలీనియర్ మోషన్కి ఎగ్జాంపుల్ అనమాట. నెక్స్ట్ సర్క్యులర్ మోషన్ అంటే ఏంటి? సర్క్యులర్ మోషన్ అంటే 360 degrees యాంగిల్ మూవ్ అనమాట. చూడండి, A special case of the curvilinear motion. In circular motion, particles is at constant distance from the fixed point in a plane of rotation. అది రొటేషన్ అవుతున్నప్పుడు ఏంటంటే ఒక ఫిక్స్డ్ పాయింట్ని బేస్ చేసుకొని సర్క్యులర్ మోషన్ రొటేషన్ అవుతుంది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పడం, ఫ్యాన్ ఉందనుకోండి, ఫ్యాన్ ఒక పొజిషన్ ఫిక్స్ అవుతుంది, అది మూమెంట్ అనేది ఇలా రొటేషన్ అవుతుంది అనమాట. సో ఇది సర్క్యులర్ మోషన్కి ఇది అనమాట. సో దిస్ constant distance is called radius and the fixed point is called radius center లేదా called center అనమాట. ఓకే, సో ఇక్కడ రేడియస్ అండ్ ద ఫిక్స్డ్ పాయింట్ ఈజ్ కాల్డ్ సెంటర్. ఫిక్స్ అయిన పాయింట్ ఏమంటారు? సెంటర్ అంటారు. ఇది రొటేషన్ అయ్యే డిస్టెన్స్ ఏమంటారంటే రేడియస్ అంటారు. ఓకే,
సో నెక్స్ట్ an example of circular మోషన్ ఆర్ ద రొటేషన్ ఆఫ్ ద షాఫ్ట్. సో షాఫ్ట్ ఏ విధంగా రొటేషన్ అవుతుంది, ఒక ఫిక్స్డ్ బాడీ ఫిక్స్ అవుతుంది అనమాట. తర్వాత పుల్లీస్, తర్వాత ఫ్లై వీల్స్ అబౌట్ ద యాక్సిస్. సో ఫ్లై వీల్స్ ఏవైతే ఉన్నాయో అంటే స్టీరింగ్ కావచ్చు, లేకపోతే ఇంజన్లో మూవ్ అయ్యే వీల్ కావచ్చు, ఇవి మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ మోషన్స్. సో ఈ క్లాసిఫికేషన్ మోషన్స్ సంబంధించి టోటల్గా ఇక్కడ మనకి ఇంట్రడక్షన్ ఆఫ్ లీనియర్ మోషన్ అనమాట. సో దీంతో పాటు డెఫినేషన్స్ ఉంటాయన్నమాట. ఆ డెఫినేషన్స్ ఏందో కూడా మనం చూద్దాం. సో డెఫినేషన్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ చూడండి డెఫినేషన్స్. డెఫినేషన్స్ అంటే స్పీడ్ కావచ్చు, లేదా డిస్ప్లేస్మెంట్ కావచ్చు, తర్వాత ఇలాంటివి ఉంటాయన్నమాట. సో చూద్దాం, ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ చూడండి మనకి డిస్ప్లేస్మెంట్ అండ్ డిస్టెన్స్. ఇది అర్థం కావాలంటే మీకు ఇక్కడ డయాగ్రామ్ ఉంది, అర్థం చేసుకోవడానికి చాలా ఈజీగా. సో ఇక్కడ ఏ పొజిషన్ నుంచి ఇక్కడ బి పొజిషన్ ఉంది, ఇక్కడ సిడిఈ ఉంది. ఈ పొజిషన్స్ బేస్ చేసుకొని మనం డిస్ప్లేస్మెంట్ అంటే డిస్టెన్స్ ఏంటో మనం చేసుకోవచ్చు. చూడండి, ద చేంజ్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ ఏ పార్టికల్ ఇన్ ఏ పర్టికులర్ డైరెక్షన్ ఈజ్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్. ఇఫ్ ద చేంజ్ ఆఫ్ పొజిషన్ డు నాట్ ఫాలో ఎనీ పర్టికులర్ డైరెక్షన్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ డిస్టెన్స్. సో చూడండి, ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ నుంచి చూసారా, ఇది పొజిషన్ చేంజ్ అవుతుంది డైరెక్షన్లో ఉంది. తర్వాత ఇక్కడ ద లెంత్ మెజర్డ్ అలాంగ్ ద స్ట్రైట్ లైన్ ఏబి, అంటే ఇక్కడ నుంచి మార్పు ఏమి ఉండదు, పొజిషన్ అనేది ఇలా చేంజ్ అవుతుంది. సో ఇది డిస్టెన్స్ అవుతుంది, ఇక్కడ డిస్ప్లేస్మెంట్ వాల్యూ ఉంటుంది అనమాట. సో ఏబి ఈజ్ ద కాల్డ్ డిస్ప్లేస్మెంట్ అండ్ దట్ మెజర్ అలాంగ్ ద ఏబిసిడి ఈజ్ ద డిస్టెన్స్. అంటే ఈ పొజిషన్ నుంచి పొజిషన్కి ఉంది ఏంటంటే డిస్ప్లేస్మెంట్. సో ఇక్కడ నుంచి ఈ పొజిషన్ నుంచి బిసిడిఈ ఏదైతే ఉందో ఈ వాల్యూస్ అది మెజర్ చేసేది ఏదైతే ఉంటే డిస్టెన్స్ అనమాట. సో ఇక్కడ నుంచి ఎంత ఉండొచ్చు, ఇది డిస్ప్లేస్మెంట్ అంటే చేంజ్ ఆఫ్ పొజిషన్ అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, ద డిస్ప్లేస్మెంట్ హ్యాస్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఏదైతే ఉందో మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ అంటే ఈ యారో చూపిస్తుంది చూసారా, ఈ యారో అనేది డైరెక్షన్ చూసి ఎంతవరకు మూవ్ అవుతుంది. ఓకే, it is a vector quantity while speed is a scalar quantity as it possesses only magnitude. సో ఇక్కడ ఏదైతే డిస్ప్లేస్మెంట్ ఉందో దీనికి మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఉంటుంది, తర్వాత డిస్టెన్స్కి అయితే ఏమో మామూలుగా ఇటువంటి ఇది ఉండదు అనమాట. ఓకే, సో ఇది డిస్ప్లేస్మెంట్ అండ్ డిస్టెన్స్కి వేరియేషన్ ఈ డయాగ్రామ్ ద్వారా మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి వెలాసిటీ అండ్ స్పీడ్ అంటే ఏంటి, వెలాసిటీ అంటే ఏంటి, స్పీడ్ అంటే ఏంటో చూద్దాం. చూడండి, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్ వెలాసిటీ. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అంటే ఇక్కడ ఏదైతే వేరియేషన్ వస్తుందో దీని టైమింగ్ కావచ్చు, లేకపోతే ఇది స్పీడ్ కావచ్చు, అంటే ఇక్కడ చేంజ్ అయ్యే పొజిషన్ ఉంది, దాన్ని ఏమంటారంటే వెలాసిటీ అంటారు. సో చూడండి, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్ వెలాసిటీ. ఇట్ హ్యాస్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ అండ్ ఈజ్ దేర్ ఫోర్ ఏ వెక్టార్ క్వాంటిటీ. అంటే ఇది వెలాసిటీ అనేది వెక్టార్ క్వాంటిటీ అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి స్పీడ్, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్ ఇట్ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద డైరెక్షన్ అండ్ దేర్ ఫోర్ ఇట్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. అంటే స్పీడ్ అంటే ఏంది, సో ఇక్కడ ఏమన్నాడు, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్ ఉంటుంది. చేంజ్ ఆఫ్ డిస్టెన్స్ అంటే ఇక్కడ నుంచి ఒక డిస్టెన్స్ ఇక్కడ నుంచి డిస్టెన్స్ అవ్వచ్చు కదా, సో దాని రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్ అంటారు. ఇట్ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద డైరెక్షన్ లేకుండా మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది స్కేలార్ క్వాంటిటీ, అదేం వెక్టార్ క్వాంటిటీ, ఇది వెలాసిటీ. నెక్స్ట్ వచ్చేసి యాక్సిలరేషన్ అంటే ఏంటి, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ యాక్సిలరేషన్. అంటే ఈ వెలాసిటీ ఏదైతే ఉందో దాని రేట్ చేంజ్ అయ్యే పొజిషన్ ఏది ఉందో దాన్ని ఏమంటారంటే యాక్సిలరేషన్ అంటారు. ద యాక్సిలరేషన్ అసోసియేటెడ్ విత్ ద డిక్రీజింగ్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ రిటార్డేషన్ ఆర్ డిక్లరేషన్ అంటారు అనమాట. డిక్లరేషన్ లేదా రిటార్డేషన్ అనమాట. సో ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ యాక్సిలరేషన్. యాక్సిలరేషన్ ఐడెంటిఫికేషన్ ఏతో చూపిస్తారనమాట. ఓకే, నెక్స్ట్, ఇఫ్ ద చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ ఇన్ ఈక్వల్ ఇంటర్వల్స్ ఆఫ్ టైమ్ హౌఎవర్ స్మాల్ ద యాక్సిలరేషన్ ఈజ్ సెట్ టు బి యూనిఫామ్. సో ఇక్కడ ఏదైతే చేంజ్ ఆఫ్ వాల్యూ ఈక్వల్ ఇంటర్వల్స్ వస్తుందో దాన్ని యూనిఫామ్ అంటారు అనమాట. If the change in the velocity is unequal in the equal intervals of the time or change velocity is equal to unequal intervals of time. అంటే టైం అన్ఈక్వల్గా చూపిస్తుంది, ఇక్కడేమో ఈక్వల్గా చూపిస్తుంది అనమాట.
సో ఇక్కడ హౌఎవర్ స్మాల్ ద యాక్సలరేషన్ ఇస్ సెడ్ టు బి వేరియబుల్. సో ఏదైతే వేరియబుల్ ఉందో ఇక్కడ యాక్సలరేషన్ అనేది వేరియబుల్గా చూపించుకోవచ్చు అనమాట. సో ఇది యాక్సలరేషన్ అంటే ఇదనమాట. ఓకే. సో మనకి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కైనా సెండ్ చేయండి. ఓకే. సో థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో. ఉంటానండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో వెళ్దాం.